మేనిఫెస్టోలో వచ్చేసి విద్యకు మొదటగా ప్రాధాన్యం ఇచ్చాము. విద్యలో వచ్చేసి గ్రామంలో ఇన్ని రోజుల నుంచి లైబ్రరీ లేదు కావున మొదటగా లైబ్రరీ పెట్టాలి. ఆ తర్వాత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ క్లాసులతో పాటు అక్కడ టీచర్ల నియామకాలు కూడా లేకపోతే కలెక్టర్ సాయంతో నియమించాలి. ఒకవేళ అక్కడ సాధ్యాసాధ్యాలు కాని ఎడల వాలంటీర్లను నియమించాలి. అక్కడ కూడా అది కూడా సాధ్యం కాని ఎడల విద్యావంతులుగా మేము వెళ్ళి కూడా పిల్లలకి పాఠాలు చెప్పాలనే ఒక ఆలోచనకైతే మేము వచ్చాము. దానిలో భాగంగానే ఇంకా మా భార్య ఇంటర్నేషనల్ అబకస్ ట్రైనర్ అనమాట. మనం టీవీలలో చూస్తూ ఉంటాము. శకుంతలా దేవి గారు అని చెప్పేసి మానవ కంప్యూటర్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం. మీరు ఎంత పెద్ద డిజిట్ అయినా ఇవ్వండి మల్టిప్లికేషన్ లో ఆమె విత్ ఇన్ సెకండ్ లో చెప్తుంది అనమాట. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే అబకస్ ట్రైనింగ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. మా భార్య ఇలా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి చెప్తుంది కాబట్టి అదే విద్యా విధానాన్ని మన 2 స్కూళ్ళల్లో పెట్టాలని మేము అనుకుంటున్నాము. దాని తర్వాత మెయిన్గా వచ్చేసి వైద్యం. మన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో మనము మౌలిక సదుపాయాలన్నీ స్టాఫ్తో సహా, డాక్టర్లతో సహా ప్రతి ఒక్కరు ఉండేలాగా చూసుకుంటాము. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మాకున్న పరిచయాలతోటి అక్కడ ఏమైనా వాళ్ళకు సరైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా దాంతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని చివరి వ్యక్తి వరకు అందిస్తామని చెప్పాము. మీకు అంటే డౌట్ రావచ్చు, చివరి వ్యక్తి అంటే ఎవరు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మామూలుగా ప్రభుత్వ పథకం వచ్చినప్పుడు ఎవరైనా కొంత అలర్ట్గా ఉండి, కొంత జ్ఞానం ఉండి, కొంత తెలివి ఉన్న వాళ్ళు ముందుగానే ఎంఆర్ ఆఫీస్కి పోతారు. వాళ్ళు కొంచెం ఏదో ఫైరవీల్ చేయించుకుంటారు, నాకు కావాలని చెప్పేసి రాజకీయ ప్రతినిధులతో మాట్లాడుకొని ఆ పథకం వాళ్ళకు వచ్చేలాగా చేసుకుంటూ ఉంటారు అనమాట. కానీ చివరి స్థాయిలో, కింది స్థాయిలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ప్రభుత్వాన్ని అడగలేరు, నాయకుల దగ్గర చెప్పుకోలేరు, మాకు ఈ స్కీమ్ ఎందుకు ఇవ్వట్లేరు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ వేయలేరు అనమాట. మనం వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీలో పథకాలు అనేది ఇచ్చే విధంగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన పులిగిల్ల గ్రామంలో వచ్చేసి కోతుల బెడద చాలా ఎక్కువ ఉంది. కోతులు ఎందుకు వచ్చినాయి అంటే చెట్లు నరికేసినాం కాబట్టి అడవిలో ఉండాల్సిన కోతులు గ్రామాల్లోకి వచ్చి గ్రామాల ఇళ్ళ మీద, ఇళ్ళలోకి, మనుషుల మీద విచ్చలవిడిగా బిహేవ్ చేస్తున్నాయి. అంటే ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంటే ఇదంతా మానవ తప్పిదమే, మనుషులు చేసే తప్పిదం వల్లనే అవి అడవిలో ఉండాల్సిన కోతులు ఈ గ్రామాల్లోకి రావడం జరుగుతుంది. వాటి వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. వీటి కోసం మన గ్రామంలో ఆల్రెడీ ఇంటికి 1000 చొప్పున కలెక్ట్ చేశారు. కానీ ఆ డబ్బుల్ని ఏ విధంగా వినియోగించారు, కోతులు మాత్రం ఇప్పటికీ అలాగానే ఉన్నాయి. మన డబ్బులు ఏ విధంగా ఏం చేశారనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అదేవిధంగా కుక్కల బెడద ఉంది మనకు. మేము ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే కోతులు, కుక్కల బెడదను ఫస్ట్ ప్రియారిటీలో ఫస్ట్ రోజు నుంచే దాని మీద ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రజలందరూ దీని గురించే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ 5000 జనాభాతో ఉన్న మనం 3000 ఓటింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఇంతకుముందుకున్న నాయకులు బ్యాంకు తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. వాళ్ళు హామీ ఇచ్చారు కానీ ఆ హామీని అమలు చేయలేకపోయారు. ముఖ్యంగా మనం ఇక్కడ ఒక బ్యాంక్ వచ్చే విధంగా మనం ప్రభుత్వంతో మాట్లాడి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బ్యాంకు తీసుకొస్తాము. అదేవిధంగా మనకి ఇక్కడ బస్ స్టాప్ లేదు. ఇక్కడ ఇంతకుముందు చింత చెట్లు ఉండేవి, కాకపోతే బస్ స్టాండ్ లేదు, బస్ స్టాండ్ వసతి లేదు, సౌకర్యాలు లేవు. కాబట్టి బస్ స్టాండ్ కూడా మనం ఇక్కడ నిర్మిస్తాము. అదేవిధంగా మనకు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే డిగ్రీ చదువుకున్న యువకులు గ్రామాల్లో ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. గ్రామాల్లో ఖాళీగా తిరుగుతూ అంటే టైం పాస్ లాగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్యాకెట్ మనీ తీసుకుంటూ వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకుంటున్నారు. అలా కాకుండా అలాంటి ఎవరైతే డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారో వాళ్ళకి మాకున్న పరిచయాలతోటి ప్రైవేట్ ఉద్యోగం వచ్చేలాగా వాళ్ళకు సహకరిస్తాము. ఇంకా ఎవరైనా గవర్నమెంట్ జాబు ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మాకు ఇంతకుముందుకు ఆల్రెడీ ఒక 10 మంది గవర్నమెంట్ జాబ్ కొట్టారు. వాళ్ళ సహకారంతో వీళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ ఇవ్వాలా, వీళ్ళకి ఏ విధమైన బేస్మెంట్ ఇవ్వాలా, వీళ్ళు ఏ విధంగా అయితే జాబ్ను క్రాక్ చేయగలుగుతారు అని చెప్పేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పించి వాళ్ళను గవర్నమెంట్ జాబ్లకు పోయే విధంగా మేము కోచింగ్ సదుపాయం అనేది మన లైబ్రరీలో కల్పిస్తాము. అదేవిధంగా మనకు బునాది కాలం నుంచి రాములచెరువులకు నీళ్లు రావాలంటే పొలాల నుంచి, గట్ల నుంచి, ఒర్రెల నుంచి నీళ్లు వస్తాయి. అదంత ప్రాపర్గా లేదు కాబట్టి మనము బునాది కాలం నుంచి మన రాములచెరువు వరకు ఒక సన్న కాలువను మాత్రం నిర్మించాలని చెప్పేసి రైతులు చెప్పారు. దాని ప్రకారంగా అది కూడా మేము చేస్తాము. అదేవిధంగా మనకు డ్వాక్రా మహిళలు, మన పెద్ద గ్రామ పంచాయతీ కావున ఒక 60 మహిళలు ఉన్నారు. 60 మంది మహిళా గ్రూపులు ఉన్నాయి.
60 మంది మహిళా గ్రూపులు ఉన్నారు. దాదాపు వాళ్ళు ఒక 1000 నుంచి ఒక 1000 మంది ఉంటారు. వాళ్ళ కోసం ఒక భవనం లేదు. వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక భవనం లేదు. ఆ భవనాన్ని మేము ఖచ్చితంగా నిర్మిస్తామని ఇంతకుముందు కూడా చెప్పాము. ఇప్పుడు కూడా చెప్తున్నాము. అదే విధంగా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే మహిళలకు సంబంధించిన డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఎలాంటి స్కీమ్‌లైనా వాళ్ళకి వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తాము. మేము ఇంతకుముందు చెప్పినట్టు నేను అడ్వకేట్ గదా! నేను అడ్వకేట్ కాబట్టి నాకు నాకుండే కండక్ట్‌లో భాగంగా అందరికంటే ఫ్రీ లీగల్ సర్వీస్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది ఎక్కడో కాకుండా మన గ్రామంలో ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం. అది ఎవరికంటే మొదటగా మహిళలకి, ఆ తర్వాత పేద ప్రజలకి మనం చేస్తాము. ఇదే విధంగా ఇంకా ఎవరికైనా అంటే లీగల్ సమస్యలు ఏమైనా ఉంటే మనం హైకోర్టు ఆ తర్వాత సుప్రీం కోర్టు వరకు కూడా మన వాళ్ళ తరపున కొట్లాడాలనే ఒక ఆలోచన ఉంది కంపల్సరీ. అంటే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మినిమం ఖర్చులతోటి మనం అంత దూరం వెళ్ళి, ఎందుకంటే అందరూ అక్కడ వరకు వెళ్ళి లీగల్ సమస్యను పరిష్కరించుకోలేరు. మనం చూసుకుంటే ఒక హైకోర్టులో ఒక పిటిషన్ అంటే దాదాపు ₹1,00,000 కంపల్సరీ తీసుకుంటారు. మనం అలా కాకుండా నామినల్ ఫీజ్ అంటే ఏవైతే కోర్టు ఫీజులు ఉంటాయో ఆ ఫీజులు చెల్లించుకుంటే వాళ్ళ సమస్యకు మనం హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్దామని చెప్పేసి చెప్తున్నాము. అదేవిధంగా మనకు అన్ని కులాలు ఉన్నాయి. బీసీలలో కూడా చాలామంది కుర్మ వాళ్ళు ఉన్నారు. చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళకి అందరికీ కుల సంఘ భవనాలు కూడా నిర్మిస్తాము. మనకు రెడ్డిలకు కూడా ఒక రెడ్డి సంఘం భవనం కూడా నిర్మించాలనే ఆలోచన ఉంది. దాని మీద సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాము. అదేవిధంగా ఇల్లు కూలిపోయిన వారికి తక్షణ నష్టపరిహారం కల్పిస్తాం. ఇది మెయిన్ ఎజెండా. ఎందుకంటే మన రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయింది. ఇల్లు అంటే ఎవరికైనా బాధే అది. ఇల్లు అంటే రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయారు వాళ్ళు. కోల్పోయినప్పుడు మనం వాళ్ళకు ఓదార్చే విధంగా మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత మనం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకుండా ఇల్లు కూల్చేసి మేము చేతులు దులుపుకుంటాం అంటే రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయింది కదా, అంటే అభివృద్ధిలో భాగంగా ఇల్లు కూలిపోయినాయి దానికి మేమేం చేస్తాం అనే చందంగా మాట్లాడడం అనేది సరైన విషయం కాదు. కాబట్టి మేము తక్షణమే కలెక్టర్కి లెటర్ పెట్టి వీళ్ళకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పిస్తాం. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ఆ కోర్టుల సాయంతో కూడా మేము ముందుకెళ్ళి వాళ్ళకు నష్టపరిహారం మాత్రం తప్పకుండా ఇప్పిస్తాం. గెలుస్తామా ఓడతామా అనేది తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే మన ఊర్లో ఉండే ప్రజలు బాధపడుతుంటే మనం ఎలా చూసుకుంటూ ఉండగలుగుతాం? దీనిలో భాగంగా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పిద్దాం. ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం ఇప్పిద్దాం. ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుందాం, ఎంపీ గారి సహకారం తీసుకుందాం, అవసరమైతే మంత్రి గారి సహకారం తీసుకుందాం, రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్దాము, కాంట్రాక్టర్తో కూర్చొని మాట్లాడదాము, అవసరమైతే గ్రామ పంచాయతీ నిధుల నుంచి కొన్ని నిధులు తీసి వాళ్ళకి ఇద్దాము, వాళ్ళని ఓదార్చే ప్రయత్నం అనేది తప్పకుండా చేస్తాము. అదేవిధంగా బాలనగర్లో డ్రైనేజీ వ్యవస్థ లేదు, అక్కడ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తాము. అదేవిధంగా ఊర్లో మొత్తం వీధి దీపాలు, అత్యాధునిక డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. ఇంకా వీటితో పాటు ప్రజలకు ఏం అవసరమో అంటే అప్పటికప్పుడు ఏం కావాలో అంటే ఎమర్జెన్సీ వాటి ఏం ఉండాలో అని చెప్పేసి వాటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. మేము ముఖ్యంగా ఇంకోటి ఏమనుకుంటున్నామంటే గ్రామ పంచాయతీ దగ్గర కాంప్లైంట్ బాక్స్ అనేది పెట్టాలని అనుకుంటున్నాం. ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరూ వచ్చి మాది సమస్య ఉందని చెప్పేసి మా నోటితో చెప్పలేరు అనమాట. ఒక పేపర్ రాసి దాంట్లో వేస్తే దాంట్లో అంటే దాని యొక్క